నా కంటి పాపను ముట్టొద్దని అంటే అయ్యి ఎదిరిస్తే పోరాడితే, అవునా కాదా? పోరాడగలిగినంత వరకు పోరాడితే. చూడండి మీరు, టెస్ట్ చేసి చూడండి. ఈ కన్ను, ఈ చిన్న చిన్న వెంట్రుకలే, ఈ రెప్పలే అంత పోరాడుతుంటే, ఇది పుట్టించిన దేవుడు నీ తరపున పోరాడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి బలం లేనటువంటి ఈ కన్ను రెప్పలు, చిన్న చిన్న వెంట్రుకలు ఇంత పోరాటం చేస్తున్నాయే. మీరు ఒక్కసారి చూడండి, ఇట్లాగా దగ్గరికి వెళ్ళనీదు. నిన్ను ముడితే, నిన్ను బాధ పెడితే, నిన్ను గాయం చేసిన వాడిని దేవుడు విడిచిపెట్టండి. వాడి దుష్టత్వాన్ని విడిచిపెట్టాడు, వాడి దుర్మార్గతని విడిచిపెట్టాడు. వాడి చెడు కావచ్చు, తీర్పులోనికి వస్తాడు. వాడు ఖచ్చితంగా వస్తాడు, వాడి తీర్పులోనికి. అదే చెబుతుంది ఇక్కడ వాక్యం. హల్లెలూయా.